ఎంత కొవ్వు మాటలు అంటే కేటీఆర్ నిన్న 3 ఏళ్లలో మేము అధికారంలోకి వస్తాం, ఎవ్వరు ఆ భూమిని మేము అమ్మట్లేదు. ఆయన ఇచ్చే స్టేట్మెంట్, ఎవరన్నా ఆ భూమి దిక్కు చూసినా ఆ భూమిలో గజం కొన్నా ఊడబిక్కుంటాడట వచ్చి. మరి నేను చెప్పిన భూములన్నీ దారదత్తం చేసిరు కదా మీరు. మరి వీళ్ళందరినీ ఒకప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ భవిష్యత్తు ఏమయ్యేది? నేను ఈ 177 ఎకరాలు కేవలం హైదరాబాద్ నగరంల గురించి చెప్తున్నాను. నేను ఇవాళ హైదరాబాద్ నగరం కాక ఈ దొరలు చేసినటువంటి పరిస్థితి, నేను ఓన్లీ హైదరాబాద్ నగరం కాక బయటికి పోయి చూస్తే దగ్గర 2014 నుంచి 2023 వరకు 4,28,437 ఎకరాల అటవీ భూమి మాయమైంది. దాదాపు 13 జిల్లాలలో. వీళ్ళ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 7,829 ఎకరాల అటవీ భూమిని తీసుకున్నారు. ప్రాజెక్టే ఖతమైపోయింది. దీంట్లో వీళ్ళు అటవీ భూమి తీసుకొని చెట్లు నరికి అందులో ఉన్నటువంటి ఒరిజినల్ అటవీ భూములు, హైదరాబాద్ నడిబొడ్లో అడవి ఉందంటే కామెంట్ చేసే వాళ్ళను నేను ఒకటే అంటున్నా, వాళ్ళు ప్రాపర్గా చదువుకున్న వాళ్ళ, లేకపోతే ఎవరో పెట్టిన ఈ బొమ్మల్ని చూసి నిజంగానే హైదరాబాద్ నడిబొడ్లో అడిగి ఉందని ఏమైనా భ్రమల బతుకుతురో నాకు అర్థం కావట్లేదు. కేటీఆర్ గారి విషయానికి వస్తే కేటీఆర్ గారికి నాకు డౌట్ వస్తుంది. కేటీఆర్ గారు 100% ఆడ ఏనుగులు అన్నీ చూసే ఉంటాడు. ఒకసారి ఆయన ఉన్న హయాంలో గచ్చిబౌలి స్టేడియంలో రాత్రిపూట దావతులు పెట్టేటోళ్ళు రేవు పార్టీలు. ఇక రేవు పార్టీ అంటే తెలుసు, అది వేసుకున్నాక పులులు సింహాలే కనపడతాయి, ఏడబడతాడు రోడ్ల మీద. పొద్దున 9 దాకా దావతులు నడిచేటి అటువంటివన్నీ ఆ గచ్చిబౌలి అడవి పక్కనే వేసిరు. ఇప్పుడు ఉన్న అడవి ఉందన్నారు ఆయన. సో ఆయన అందులో పార్టీ చేసుకున్నప్పుడు మరి ఆ పార్టీ అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నా సిమ్ములు పుల్లాలు చూసి అక్కడ నిజంగానే ఉన్నాయని ఏమన్నా భ్రమలో బతుకుతుండేమో నాకు తెలియదు.